ప్రియమైన విద్యార్థులారా, మీ అందరికీ శుభాశీస్సులు. ప్రియమైన తల్లిదండ్రులందరికీ నా హృదయపూర్వక నమస్సులు. నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెద్దేవం నందు తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. నా పదవీ కాలం అంటే ఉద్యోగ కాలం సుమారుగా 24 సంవత్సరాలు. ఈ 24 సంవత్సరాలలో ఎన్నో ఒడిదుడుకులు, సమస్యలు, పరిస్థితులు ఎదుర్కొన్నాను. ముఖ్యంగా నా ప్రియమైన విద్యార్థులందరినీ కూడా ఒక మంచి ఉన్నతగా తీర్చిదిద్దాలనే ఆకాంక్షతో వారి పట్ల ఒక్కొక్కసారి తగు దండన ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. తగుదండన మాత్రమే. అదేవిధంగా వారిని సక్రమంగా తీర్చిదిద్దుటకు, సక్రమమైన పద్ధతిలో పెట్టుటకు ఒక్కొక్కసారి మందలించడం కూడా జరుగుతుంది. మరి ఈ మందలింపు, తగుదండన, చిన్న దండన విద్యార్థుల ఉన్నత భవిష్యత్ కోసమే. మరి నేటి విద్యా వ్యవస్థలో అనేక రకాలైనటువంటి సాంకేతిక విప్లవం, సాంకేతిక పరిస్థితులు, సాంకేతికంగా విద్యార్థులకు ఉన్నత జీవితాన్ని అందించడానికి అనేక రకమైన కార్యక్రమాల ప్రభుత్వం వారు ఏర్పాటు చేస్తున్నారు. వాటికి అనుగుణంగా మేము కూడా మారుతున్నాం. మేము చదువుకున్నప్పుడు విద్య వేరు, మేము చదువుతున్నప్పుడు పరిస్థితులు వేరు, మేము చదువుకున్నప్పుడు గురువులు వేరు. ఆనాటి కాలంలో విపరీతమైన దండన ఉండేది. అంటే ఆ దండన అవసరం అనిపించింది ఆనాటి కాలంలో. విద్యార్థి ఒక సక్రమమైన రీతిలో వెళ్ళడానికి, విద్యార్థి తప్పుదోవలో నడవకుండా ఉండడానికి ఆనాటి ఉపాధ్యాయులు కొంచెం కఠినంగానే శిక్షించేవారు. ఆ శిక్షలో నేను కూడా ఒక భాగమే. నేను 10వ తరగతిలో చదువుతున్నప్పుడు పాఠ్యాంశం, తెలుగు పాఠ్యాంశం జరుగుతుంది. అది పోతన గారి యొక్క పద్యం ఇంతింతే వటిడింతే ఆ యొక్క విభాగం జరుగుతున్న సమయంలో, చాలా శ్రద్ధగా వింటున్న సమయంలో నా స్నేహితుడు ఒకడు నన్ను వెనకాల కొట్టడం మీద జరిగింది. నేను అనుకోకుండా పాఠంలో లీనమై ఉన్నప్పటికి కూడా అనుకోకుండా ఇలా తిరగడం జరిగింది. వెంటనే మా తెలుగు ఉపాధ్యాయులు కీర్తిశేషులు పైడితల్లి మాస్టర్ గారు వెంటనే చెంప చెల్లెమనిపించారు. ఇక్కడి నుంచి ఇదంతా వాచిపోయింది. వెంటనే కళ్ళలో నీరు వస్తున్నప్పటికి కూడా తమాయించుకొని ఇదే విధంగా కూర్చొని పాఠాన్ని మొత్తం వినడం జరిగింది. ఇంటికి వెళ్ళేటప్పటికి మా తల్లిదండ్రులు, అయ్యో ఏంట్రా, ఏం జరిగింది, ఇలా వాచిపోయింది అని మా అమ్మగారు అయితే కంగారు పడ్డారు. ఎందుకంటే మా అమ్మగారికి నేనంటే చాలా చాలా ఇష్టం. అప్పుడు ఇంకా నేను కొంచెం దొండపండులా ఉండేవాడిని. ఈ బుగ్గలే వాచిపోయిందనమాట. కానీ మా నాన్న మాత్రం, వీడు ఏదో తప్పు చేస్తుంటాడు, అందుకే ఉపాధ్యాయుడు మందలించుంటారు, కొట్టని, ఆ దెబ్బలు పడితేనే వీళ్ళు సక్రమంగా ఉంటారు అని సర్దిపెట్టారు. తల్లిదండ్రులు అంటే అలా ఉండాలి. ఇప్పుడు మేము దండించే అధికారం కానీ, మందలించే పరిస్థితి కానీ లేదు. ఆ 2 పరిస్థితులు లేకపోవడం వల్లే నేటి యువత తప్పుదోవలోకి వెళుతుంది. ఈ మధ్య ఈ సాంకేతిక పరిజ్ఞానం కారణంగా చరవాణి అవ్వచ్చు, లేకపోతే వివిధ పరిస్థితులు అవ్వచ్చు, విద్యార్థులకు శత్రువులుగానే ఉన్నాయి. అంటే మంచి కంటే చెడు ఎక్కువగా ఉంది. మంచిని విద్యార్థులు స్వీకరించట్లేదు, చెడునే స్వీకరిస్తున్నారు. సహజంగా చెడు ఆకర్షణీయం కదండి. అందువల్ల విద్యార్థులు ఆ దిశగా పయనం చేస్తున్నారు. తల్లిదండ్రులు ముఖ్యంగా
పిల్లలకు ఇంటి దగ్గర ఉండేటప్పుడు చరవాణులు అంటే మొబైల్స్ ఎట్టి బస్సులో ఇవ్వకండి. మీ ఆధీనములోనే వారు చూసే విధంగా ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఎవరిని నమ్మలేం. ఉదాహరణకి నా పిల్లలు కూడా అంటే ఇప్పుడు వాళ్ళు ఉన్నతంగా చదువుతున్నారు, పరిస్థితులు అవగాహన చేసుకున్నారు, వాళ్ళకి మంచి చెడ్డ రెండూ తెలుసు. కాబట్టి వాళ్ళు ప్రస్తుతం ఉన్నతమైన విద్యలోనే డాక్టర్స్గా చదువుతున్నారు. అది నిజంగా మా క్రమశిక్షణ అనే చెప్పాలి. ప్రతి పిల్లవాడు కూడా తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు కానీ మందలింపు కానీ చిన్న దండన కానీ లేకపోతే ఆ విద్యార్థులు చెడిపోయే అవకాశాలు ఉంటాయండి. ఇంటి దగ్గర కూడా మనం గారం చేయొచ్చు, ముద్దు చేయొచ్చు, అది తగినంత వరకు మాత్రమే. మితిమీరినైన గారం వారి గర్వానికి నాంది. విద్యార్థికి గర్వం ఉంటే చాలా ప్రమాదం. విద్యార్థికి తలపొగరుంటే వాడి జీవితమే పతనం. ఇది నేటి విద్యార్థుల్లో ప్రస్ఫుటంగా కనబడుతుంది. తక్కువ విద్యార్థులు మాత్రమే వినయాన్ని భూషణంగా కలిగి ఉన్నారు. చాలా ఎక్కువ మంది విద్యార్థులు గర్వాన్ని భూషణంగా, అదే గొప్పది అని భావించుకుంటూ తల బిరిసితో ప్రవర్తిస్తున్నారు. మరిది వారి జీవితానికి పతనం అనే విషయం ఆ వయసులో వారికి తెలియదు. ఖచ్చితంగా ఉపాధ్యాయులు తెలియపరచాలి. తల్లిదండ్రులు కూడా ఉపాధ్యాయులకి సహకరించాలి. తల్లిదండ్రులు ఉపాధ్యాయులకి సహకరించకపోయినా, మందలించామని వాళ్ళ గొడవలకు వచ్చిన విద్యార్థి జీవితం సర్వనాశనం. కాబట్టి ప్రియమైన తల్లిదండ్రులారా, మీ బిడ్డలు మా బిడ్డలు లాంటి వాళ్ళు, మా బిడ్డల కంటే ఎక్కువగా వాళ్ళు చూసుకుంటాం మేము. నేనే కాదు, ప్రతి ఉపాధ్యాయులు కూడా ఆ పిల్లలను సొంత పిల్లలుగానే భావిస్తూ వాళ్ళు తప్పు చేస్తే మందలించి క్రమశిక్షణ చర్యగా ఒక్కొక్కసారి వాళ్ళు తిట్టడం కానీ ఏదో చిన్న దండన కానీ జరుగుతూ ఉంటుంది. అంత మాత్రాన మీరు భయపడవసరం లేదు. అంత మాత్రాన మీరు ఏదో ఉపాధ్యాయులు ఏదో చేస్తున్నారని అనుకోవసరం లేదు. మాకున్న సమయం అంతా కూడా వెచ్చిస్తున్నాం వారి పట్ల. మీ పిల్లలు మీ చెంత రాత్రి మాత్రమే ఉంటారు. సాయంత్రం 6 నుంచి ఉదయం 6 వరకు. ఆ మధ్యలో 3 గంటలకు మాత్రమే మీ దగ్గర మెలకువగా ఉంటారు, తర్వాత నిద్రపోతారు. 6 అయితే మీరేం చేస్తారంటే పొలం పనులకు వెళ్ళిపోతుంటారు. ఎక్కువ మంది మా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు తీసుకుంటే వ్యవసాయదారులు, కూలి పని చేసుకునే వాళ్ళు, వివిధ వృత్తుల్లో సామాన్య జీవితం అనుభవించేవారు, ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళు. మధ్యతరగతి కంటే తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి అందుకే ప్రభుత్వం వారు కూడా మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడం చాలా 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 వాళ్ళకి ఒక అద్భుతమనే చెప్పచ్చు. తల్లిదండ్రులు ఉదయాన్నే సక్రమంగా వాళ్ళ యొక్క పనిలోకి వెళ్ళిపోవడానికి చాలా దోహదం చేస్తుంది ఈ మధ్యాహ్న భోజనం. వారికి భోజనం పెట్టాలని, క్యారేజ్ పెట్టాలని మేము చదువుకున్నప్పుడు అదేవిధంగా మాకంటే ఒక 10 సంవత్సరాల తక్కువ వాళ్ళు కానీ ఇంకెక్కువ వాళ్ళు కానీ అలాంటప్పుడు ఎవరికి అవకాశం లేదు. ఇటీవలే ప్రభుత్వం గత 10 సంవత్సరాల నుంచి మధ్యాహ్న భోజనం పథకాన్ని ప్రవేశపెట్టడం, పేద విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉండడం, మరి ఇటీవల అమ్మఒడని, తర్వాత అమ్మకు వందనం అని అద్భుతమైన కార్యక్రమం ద్వారా వారికి అవసరాల రీత్యా విద్యార్థులకు ఉపయోగపడే ఉద్దేశంతో 15,000 ఇవ్వడం కూడా చాలా నిజంగా విద్యార్థులకు ఒక వరంగానే చెప్పచ్చు. ఆ డబ్బులతో వారు తదుపరి పై చదువులకు ఉపయోగించుకునే విధంగా కూడా ఉపయోగపడతాయి. ఇప్పుడు మా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఏ విధమైన ఖర్చు లేదు. పుస్తకాలు ఫ్రీ, బట్టలు ఫ్రీ, భోజనం ఫ్రీ, స్నాక్స్ ఫ్రీ, అదేవిధంగా అన్నీ కాళ్ళకి బూట్లు, షూ, సాక్సులు, బెల్ట్, ఇలా అన్నీ కూడా ప్రభుత్వం ఉచితంగానే ఇస్తుంది. పేద విద్యార్థిని దృష్టిలో పెట్టుకొని మరి దాన్ని సక్రమంగా విద్యార్థులందరూ ఉపయోగించుకోవాలి. ప్రభుత్వ పథకాలని తీసుకునేటప్పుడు దానికి తగ్గ న్యాయం మీరు కూడా చేయాలి.
ఏమీ చేయనవసరం లేదు. ప్రతిరోజు పాఠశాలకి క్రమం తప్పకుండా రావడం. ఉదయం 9 గంటలకు పాఠశాల అంటే ఉదయం 8, 8:30కి ప్రతి పాఠశాలలో కూడా స్టడీ అవర్ కండక్ట్ చేస్తున్నాం. ఆ సమయానికి వస్తే చాలు. సాయంత్రం 4 మరలా ఒక అరగంట గంట స్టడీ అవర్ కూడా కండక్ట్ చేస్తున్నాం. ఆ సమయం వరకు ఉంటే చాలు. ఆ సుమారు 8 గంటలు కూడా మీరు ఖచ్చితంగా కూడా చాలా క్రమశిక్షణతో గౌరవంగా ఒక వినయపూర్వకంగా ఉపాధ్యాయుల పట్ల గౌరవంగా ఉండడం విద్యార్థి యొక్క ముఖ్యమైన లక్షణం. ప్రతి ఉపాధ్యాయుడు చెప్పే విషయాన్ని కూడా మీరు ఆకలింపు చేసుకోవాలి. పాఠ్యాంశ బోధనే కాదు, జీవిత బోధన కూడా మీరు నేర్చుకోవాలి. జీవితంలో ఎలా మనం మెలకువలు నేర్చుకోవాలి, బ్రతకడంలో ఎలా మనం ముందుకు కొనసాగాలి, విజయం సాధించాలి అనే విషయాలు కూడా మేము విద్యార్థులందరికీ చెబుతాం. తక్కువ మంది మాత్రమే వింటారు. ఆ తక్కువ మంది మాత్రమే కార్పొరేట్లో చదువుతున్న పిల్లల కంటే ఉన్నతంగా ఎదుగుతారు. ఇది అక్షర సత్యం, తిరిగిలేదు. ఇది నాకు ప్రత్యక్షంగా నేను చాలాసార్లు చూశాను, పరిస్థితులు గమనించాను. మా పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు క్రమశిక్షణతో వినయంతో చెప్పిన మాట విని ప్రతిరోజు పాఠశాలకు వచ్చి ప్రతిరోజు వారికి ఇచ్చినటువంటి వర్క్స్ని కంప్లీట్ చేసుకుంటే ఆ విద్యార్థి ఉన్నతంగా ఖచ్చితంగా ఉజ్వల భవిష్యత్తు మాకంటే ఎక్కువగా ఉన్నతంగా ఉంటారు, ఉండాలని మేము కోరుకుంటుంటాం. ప్రతి ఉపాధ్యాయుడు కొవ్వొత్తి లాంటి వాడు కరిగిపోతూ ఉంటాడు, వెలిగినిస్తాడు, కరిగిపోతూ ఉంటాడు. మీరు ఎక్కడైనా చూడండి, ఉపాధ్యాయులు నిండు నూరేళ్ళు బ్రతికే అవకాశాలు చాలా తక్కువ. కారణం ఏంటంటే మాది శారీరక శ్రమ కాదండి, మానసికమైన శ్రమ, ఒత్తిడి. దీనికి విలువ కట్టలేం. ఎంతోమంది విద్యార్థులను ఉన్నతమైన జీవితాలుగా తయారు చేస్తున్నాం. భారతదేశానికి ఒక సత్పౌరులుగా, అభివృద్ధి కారకులుగా మేము అందిస్తున్నామండి. ఇప్పుడు కొన్ని పరిశ్రమలు ఉన్నాయనుకోండి, కొన్ని వస్తువులు ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి, గూడ్స్ని. అవి వాటి విలువ ప్రకారం దానికి ఇంత విలువ, ఒక వస్తువు ఉందనుకో 10 రూపాయలు, 20 రూపాయలు, 100 రూపాయలు ఇలా ఉంటాయి. కానీ మేము కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాం, ఉత్పత్తి చేస్తున్నాం. మానవ వనరులను ఉత్పత్తి చేస్తున్నాం, ఉన్నతమైన మానవ వనరులను ఉత్పత్తి చేస్తున్నాం, ఉజ్వలమైన మానవ వనరులను ఉత్పత్తి చేస్తున్నాం, సమాజానికి ఉపయోగపడే మానవ వనరులను ఉత్పత్తి చేస్తున్నాం. ఇది ఏ ఉద్యోగికి సాధ్యం కాదు. అందుకే ఉపాధ్యాయుడు ఎల్లవేళలా సార్వత్రికంగా గౌరవనీయుడే. అలాంటి ఉపాధ్యాయులను తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ నిరంతరము గౌరవ భావంతోనే మాత్రమే చూడాలి, గౌరవించాలి, వారి యొక్క కష్టాన్ని గుర్తించాలి. ఖచ్చితంగా మీ పిల్లలను, ఉపాధ్యాయుల కష్టానికి మీ పిల్లలను మీరు సమయానికి పాఠశాలకు పంపించడం, సాయంత్రం రాగానే విద్యార్థులు ఏమి నేర్చుకున్నారో, ఏం రాసుకోవాలి, ఏం చదువుకోవాలని 1 గంట వారి పట్ల శ్రద్ధ వహిస్తే మీ పిల్లాడు అందరికంటే ఉన్నతంగా ఉంటాడు. ఎన్నో వేల లక్షల ఫీజులతో చదివిన వాడి కంటే ప్రభుత్వ పాఠశాలలో క్రమశిక్షణతో ఉన్న విద్యార్థి 100 రెట్లు మెరుగు. ఇది అక్షర సత్యం. ఎందుకంటే ఉన్నత విలువలతో కూడిన విద్యను అందిస్తున్నాం మేము ఇక్కడ. ఉన్నత విలువలతో కూడుకున్న విద్య. పాఠ్యాంశ బోధన ఎవరైనా చేస్తారండి. అసలు మేము లేకపోయినా ఆ పాఠాలని పుస్తకం ద్వారా కొంతవరకు నేర్చుకోవచ్చు. కానీ జీవిత పాఠాన్ని ఎలా ఆకలింపు చేసుకోవాలి, వివిధ సబ్జెక్టులో ఉన్నటువంటి పాఠ్యాంశాలు వాడి జీవితానికి ఏ విధంగా ఉపయోగపడతాయి, భవిష్యత్తులో అవి ఎలా ఉపయుక్తంగా మారుతాయి అనేది మేము నేర్పుతామండి. మరి కార్పొరేట్ స్కూల్స్లో మనందరికీ తెలిసిన విషయమే. బట్టి విధానం,
మరి మార్కులు ఘోష, తల్లిదండ్రులు కూడా అదే పత్తే, మార్కులు మార్కులు మార్కులు. మార్కుల గురించి ఆలోచించకండి, మార్పుల గురించి ఆలోచించండి. విద్యార్థి మార్పు ఆలోచించండి. అదేవిధంగా చాలామంది వ్యామోహం, ఇంగ్లీష్ వ్యామోహం. మాతృభాషలో విద్యాబోధన అతి ఉత్తమమైనది. మాతృభాష సక్రమంగా వస్తే, మాతృభాషలో చక్కగా చదవగలిగితే ఏ భాషనే నేర్చుకోగలడు. అలాగని విదేశీ భాషను నేను చులకన చూడలేదు, ఆంగ్ల భాషను చులకనగా ఆంగ్ల భాష చాలా అవసరం విద్యార్థికి. ఉన్నతంగా ఎదగడానికి, విదేశాలలో వారి భవిష్యత్తుని నిలుపుకోవడానికి ఆంగ్ల భాష చాలా అవసరం. అందుకే ప్రభుత్వం వారు కూడా ఆంగ్ల భాషకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఆంగ్ల భాషకు ప్రాధాన్యత ఇవ్వండి, కానీ మాతృభాషను మరిచిపోకండి. అందువల్ల మీకు ప్రభుత్వం వారు కూడా ఏం చేస్తున్నారంటే, మీ పాఠ్యపుస్తకాలు ఒకసారి పరిశీలన చేయండి. ముఖ్యంగా తెలుగు అంటే తెలుగులో ఉంటుంది, హిందీ జాతీయ భాషలో ఉంటుంది, ఆంగ్లం ఇంగ్లీష్ ఉంటుంది, ఇంగ్లీష్ ఆంగ్ల భాషలో ఉంటుంది. మరి మీకు లెక్కలు కానీ, సైన్స్ పిఎస్ కానీ, ఎన్ఎస్ కానీ మనం తీసుకుంటే, సోషల్ కానీ తీసుకుంటే అది ఆంగ్లంలోనే ఉంటుంది. దానికి అనుగుణంగా ప్రభుత్వం వారు ఎంత చక్కగా ప్రణాళిక వేశారు చూడండి. ఒకవైపు మాతృభాష, ఒకవైపు ఆంగ్ల భాష. మరి ఆ రెండు కూడా మీరు ఉపయోగించుకోవాలి. ఉపాధ్యాయులు చెప్పిన పాఠ్యాంశాలని ఆంగ్లంలోను తెలుగులోను అది కొరిలేషన్ చేసుకుంటూ, సమన్వయం చేసుకుంటూ, మీరు ఆ ఆంగ్ల పదానికి ఇక్కడ తెలుగు పదం ఏముంది అని చేసుకుంటూ మీరు చదవగలిగితే ఆంగ్ల భాష చాలా ఉపయోగపడుతుందండి. మరి అదే బట్టి విధానం చేశారనుకోండి, మీరు చదివింది మీకే అర్థం కాక అది ఎందుకు అలా అయిందో తెలియకపోతే అది ఇక్కడ ఉండదండి, ఇక్కడ కూడా ఉండదు. అలా పేపర్ మీద రాసిన వెంటనే అలా వెళ్ళిపోతూ ఉంటుంది. మరి అలాంటి చదువు అవసరమా చెప్పండి? అందువల్ల విద్యార్థులారా, పాఠ్యపుస్తకాలను పరిశీలన చేయండి. మీరు ఒక పేజీలో తెలుగు ఇస్తున్నాడు, ఒక పేజీలో ఇంగ్లీష్ ఇస్తున్నాడు. దాన్ని పరిశీలన చేయండి, పరిశోధన చేయండి, అధ్యయనం చేయండి. ఉపాధ్యాయులు చెప్పే విధంగా కూడా మీరు తూచా తప్పకుండా పాటించండి. ఇది విద్యార్థులకి అతి ముఖ్యమైన సూచన. మరి తల్లిదండ్రుల విషయానికి వచ్చేటప్పటికి మీ విద్యార్థులు, మీ యొక్క పిల్లల యొక్క పరిస్థితి ఎలా ఉందో చూడండి. ఫ్యాషన్ పేరుతో విద్యార్థుల యొక్క హెయిర్ స్టైల్ ఎంత దారుణ స్థితిలో ఉందో చూడండి. మరి ఆ హెయిర్ స్టైల్ చూస్తుంటే కటింగ్ చేసేవాడికి సరిగా డబ్బులు ఇవ్వక సగం చేసి సగం చేయలేదేమో అనిపించే విధంగా ఉంటుంది. మరి బట్టల విషయానికి, వస్త్రధారణ విషయానికి కూడా చూడండి. అవి కూడా ఎక్కడ పడితే అక్కడ చినిగిపోయి, దానికి పైన ఈ భిక్షగాడు వేసుకునే బట్టల్లాగా అవి ఉంటే అవి కొన్ని వందలు వేలు పెట్టుకుంటున్నారు మీరు. మరి ఎంత అసహ్యంగా ఉందో చూడండి, ఎంత క్రమశిక్షణ రాహిత్యంగా ఉందో చూడండి. ప్రత్యక్షంగా తల్లిదండ్రులు వస్త్రధారణ విషయంలోని, ఈ యొక్క జుట్టు విషయంలోని కానీ ఖచ్చితంగా ప్రత్యేక శ్రద్ధ వహించండి. మొబైల్స్ ఎట్టి పరిస్థితుల్లో వారి దగ్గర ఉండకుండా చూడండి, అత్యవసరమైతే తప్ప. ఉపాధ్యాయుల యొక్క పాఠ్యాంశాలు ఉంటాయి కొన్ని, అప్పుడు మాత్రమే వారికి వాటి అవసరాన్ని తగ్గట్టు ఇవ్వండి. మిగతా సమయంలో వారికి ఆ మొబైల్స్ ఇస్తే అందులో ఉన్నటువంటి చెడునంతా స్వీకరిస్తున్నారు, భయంకరమైన గేమ్స్ ఆడుతున్నారు, వారి యొక్క మెంటల్గా వాళ్ళు పతనమవుతున్నారు, మానసిక అనారోగ్యాలు అవుతున్నారు, విపరీతమైన కోపాలు పెరుగుతున్నాయి విద్యార్థుల్లో. ఒక్కొక్క విద్యార్థి త్రాచుపాములా చూస్తూ ఉంటాడు ఒక్కసారి ఏమైనా తిడితే. అంటే వాడికి ఆ కోపాన్ని మేము తగ్గిస్తుంటాం, అది మీరు కూడా చెయ్యాలి. ఎప్పుడైనా మేము అనుకోకుండా వారిని మందలించిన మీ చెంతకు అది ఫిర్యాదు రూపంలో వస్తే విద్యార్థులను మందలించండి. అత్యవసరమైతే విద్యార్థులు లేని చోట ప్రధానోపాధ్యాయుల వరకు వచ్చి ఆ ఉపాధ్యాయుని పిలిపించి ఒక్కసారి నమస్కరించి, మాస్టారు కొంచెం
మా పిల్లాన్ని కొంచెం జాగ్రత్తగా చూడండి, వాడికి కొంచెం ఇబ్బంది పడే విధంగా మాట్లాడకండి, కొంచెం కష్టపెట్టకండి. మీరే వారి జీవితానికి రథసారథులు అని చెబితే ఆ ఉపాధ్యాయుడు కూడా ఆ పరిస్థితిని అవగాహన చేసుకోవడానికి బాగుంటుంది, ఉపాధ్యాయుడు గౌరవించినట్టు ఉంటుంది, పిల్లాడికి కూడా ఉపాధ్యాయుడి పట్ల గౌరవం పెరుగుతుంది. పిల్లాడి ముందే మీరు చులకనగా చూడడం, దూషించడం చేస్తే ఆ విద్యార్థి ఉపాధ్యాయుల్ని ఎలా చూస్తాడండి? మరి ఆ విద్యార్థికి చదువు పట్ల శ్రద్ధ ఉంటుందా చెప్పండి మీరు? ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పు చేయకండి. తల్లిదండ్రులారా, మీకంటే మేము ఆ పిల్లల్ని చాలా చక్కగా చూసుకుంటాం. ఎందుకంటే మా చేతుల మీదుగా ఆ విద్యార్థులు ఒక ఉజ్వలమైన భవిష్యత్తు వెలుగుతూ ఉంటే ఆ ఆనందం వేరు. ప్రతి ఉద్యోగి కూడా జీతం కోసం ఎక్కువ పనిచేస్తారండి చాలామంది. కొన్ని అంటే అందరినీ చెప్పనండి బాబు, నేను అందరినీ చెప్పను, కానీ ఉపాధ్యాయ వృత్తిలో మాత్రం జీతం ముఖ్యం కాదండి, విద్యార్థి జీవితం ముఖ్యం. అదేనండి, జీతం మా అవసరాలకు మాత్రమే, కానీ ఉద్యోగి ఆ ఉపాధ్యాయుడు విద్యార్థి జీవితాన్ని, వాడి యొక్క వెలుగుని చూస్తాడండి. ఇది అక్షర సత్యం. అదేవిధంగా కొన్ని ముఖ్యమైన వృత్తులున్న వృత్తుల వారు కూడా చాలా జీతాల కంటే వారి యొక్క సేవా దృక్పథం చూస్తూ ఉంటారు. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులను ఎవరు ఎప్పుడు చులకనగా చేయకండి. ముఖ్యంగా ఉపాధ్యాయులు చులకంగా భావించకండి. పెద్దగా ఎక్కువ జీతాలు తీసుకుంటున్నారు, ఏం చెప్తున్నారు అని చాలా చులకనగా భావిస్తూ ఉంటారు. ఉపాధ్యాయుడు అవ్వడానికి ఎంత అహర్నిశలో కష్టపడతామో తెలిసండి మీకు? చదువుకున్న వాళ్ళందరికీ తెలుసు. మిగతా కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు ఉన్న వాళ్ళ కంటే మేము ఎక్కువ చదువుకున్న వాళ్ళం, అది అందరికీ తెలుసు. మరి ఈరోజు శ్రమకు తగ్గ, అంటే శ్రమ కాదు ఇది, మా వృత్తి ధర్మం, మాకు అది ఒక చెయ్యాలనే సేవా దృక్పథం. దానికి తగ్గ జీతం అనేది ఎవరో చెప్పలేరండి, దానికి విలువ కట్ల. మా యొక్క సేవా దృక్పథాన్ని, మా యొక్క త్యాగాన్ని, మా విధానాన్ని అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం విలువ కట్టలేమండి. అలా కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా తల్లిదండ్రులారా, విద్యార్థుల పట్ల శ్రద్ధ వహించండి. మీ పిల్లల్ని అవసరమైనప్పుడు మందలించండి. అతి గారం చాలా ప్రమాదకరం. అసలు మందలించాలి, పెట్టే చోట పెట్టాలి, కొట్టే చోట కొట్టాలి. ఇది విద్యార్థికి చాలా అవసరం. అప్పుడే మీరు, మీకంటే మీ పిల్లలు ఒక ఎత్తులో ఉంటారు. మీ పిల్లలు కూడా ఎప్పుడు కూడా మీలాగా ఉండాలనుకోకూడదండి, మీకంటే ఉన్నతంగా. నా తండ్రి వ్యవసాయదారుడు, తాపి పని చేసేవాడు, మరి నా తండ్రి నాకంటే ఉన్నతంగా చూడాలనుకున్నాడు. దీనికి మా అమ్మగారు చాలా కృషి తెలిపారు. నా గురువు గారు క్రీస్తు పతివాడ అప్పారావు మాస్టారు చాలా తన పిల్లల కంటే ఎక్కువగా నన్ను, అదే మా చిన్నాన్నగారు చాలా, ఆయన ఆశయం నేను ఉపాధ్యాయుని కావాలని, ఓ మంచి నటుడిని కావాలని. అదేవిధంగా నేను కూడా తయారయ్యాను. మరి మా చిన్నాన్నగారు ఎక్కడున్నా, పతివాడ అప్పారావు మాస్టర్, నిజంగా ఆయన ఆశీస్సుల వల్ల నేను ఈరోజు మీ ముందు ఇలా మాట్లాడగలుగుతున్నాను. మరి పతివాడ పార్వతి మా పిన్ని, నన్ను పెంచిన తల్లి. ఆమె చిన్నప్పటి నుంచి కూడా తన పెద్ద కొడుకుగానే భావించింది. క్షమించండి, తన పెద్ద కొడుకుగానే భావించారు. నేను కూడా అలాగే ప్రవర్తించాను, నేటికి కూడా అలాగే ఉన్నాను. నాకు కన్న తల్లిదండ్రులు, ఆత్మీయ తల్లిదండ్రులు. దురదృష్టం కొలది నా ఇద్దరు తండ్రులు కూడా కీర్తిశేషులయ్యారు. అది నిజంగా తీరని లోటు. ప్రతి మనిషి పుట్టినవాడు గిట్టక మానడు, కాకపోతే ముందు వెనక. మరి కొన్నాళ్ళు వారు జీవించి ఉంటే వారి ఆనందమే వేరు. మరి నాకున్న ఇద్దరు తల్లులు కూడా, వారిని ఎప్పుడు కూడా నేను బాధ పెట్టుకుంటా,
వారు సంతోషంగా ఉండే విధంగానే ప్రయత్నం చేస్తాను. అలాగే మీరు కూడా మీ పిల్లల్ని అదే విధంగా చూడాలి. పిల్లలు కూడా ప్రియమైన విద్యార్థులారా, మీరు ఉన్నతంగా ఎదగండి. మీ తల్లిదండ్రుల్ని సక్రమంగా చూసుకోండి. మీరు ఈరోజు ప్రతిరోజు పాఠశాలకు ఆనందంగా వస్తారు, ఎవరో కూడా బాధతో రారు. కష్టాలు మీకు తెలియవు, కానీ మీ తల్లిదండ్రుల ఎంత చాలా కష్టాలు ఉంటాయి, మీకు కనబడవు. నేను మీలో చదువుకునేటప్పుడు వారి కష్టాలు నాకు పెద్దగా తెలిసేవి కాదు. నేను తండ్రిగా అయిన తర్వాత తల్లిదండ్రుల కష్టాలు ఎలా ఉంటాయో గ్రహించాను. చాలా తక్కువ మంది పిల్లలు గ్రహిస్తారు. మా పిల్లలు కూడా ముఖ్యంగా మా పిల్లలు మా కష్టాలను చాలా గ్రహించారు. అదే కదా నా విద్యార్థులు కూడా కొంతమంది వాళ్ళ తల్లిదండ్రుల కష్టాలను కూడా గ్రహిస్తున్నారు. అందుకే వారి కష్టాన్ని ఇష్టంగా భావించుకుంటూ చక్కగా చదువుతున్నారు. కాబట్టి ప్రియమైన విద్యార్థులారా, మీరు బాగా చదివి విద్యార్థులుగా ఉన్నతమైన జీవితాన్ని అనుభవించడానికి ఉపాధ్యాయులు చెప్పే పాఠ్యాంశాలు, జీవిత పాఠాలన్నీ కూడా ఆకలింపు చేసుకొని గురువులకి ఎక్కడా కూడా చెడ్డపేరు తేకుండా, తల్లిదండ్రుల్ని ఎక్కడా కూడా వారిని కూడా ఏ విధంగా కూడా తల వంచుకునే విధంగా చేయకుండా ఉన్నతంగా ఎదిగి ఉన్నత జీవితాన్ని అనుభవించి, మీరు పెద్దవారైన తర్వాత, మీరు ఉన్నతమైన జీవితం అనుభవించిన తర్వాత ఇన్నాళ్ళు కష్టపడి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చిన తల్లిదండ్రులను ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. వారిని మనం చిన్న పిల్లల్లాగా మీకు ఎలా అయితే ఇప్పుడు ప్రేమాభిమానాలు కురిపిస్తున్నారో, మీకు ఎలాగైతే వారు సహాయ సహకారాలు అందిస్తున్నారో, మీ భవిష్యత్తుకు ఏ విధంగా బాసటగా నిలుస్తున్నారో, మీరు కూడా వారి వృద్ధాప్య జీవితంలో మీరు బాసటగా ఉండాలి. అది వారికి ఎంతో ఆరోగ్యకరం. ఆ విశ్రాంతి జీవితం పొందేటప్పుడు వారి పిల్లలు ఉన్నతంగా ఉండి వారి పిల్లల ప్రేమాభిమానాలు పొందుతున్నప్పుడు వారు పొందే ఆనందం ఎక్కడా దొరకదండి. స్వర్గం ఎక్కడా ఉండదు, అక్కడే ఉంటుంది. నరకం ఎక్కడా ఉండదు. విద్యార్థులారా, మీ తల్లిదండ్రులు మీరు బాధ పెట్టినా, హింసించినా, అగౌరవపరిచినా నరకము తల్లిదండ్రులకి ఇస్తున్నట్లు లెక్క. స్వర్గ నరకాలు ఇక్కడే ఉంటాయి. ఈ విషయాన్ని ఖచ్చితంగా మీరు గ్రహిస్తారని కోరుకుంటున్నాను. ముఖ్యంగా నా ప్రియమైన విద్యార్థులు ఎక్కువ మంది చాలా వినయంగా ఉంటారండి. వాళ్ళకి తెలుసు నేను ఎక్కువగా వాళ్ళకి పాఠ్యాంశ బోధన కంటే జీవిత పాఠాలు ఎక్కువగా నేర్పుతాను. విలువలతో కూడుకున్న భావాలను అందిస్తాను, నైతిక విలువలను అందిస్తాను. చాలామంది విద్యార్థులు మార్పు చెందుతున్నారు. ప్రతిరోజు పాఠశాలకు వచ్చిన వాళ్ళందరూ కూడా వారు మా యొక్క బాటలోనే ఉంటున్నారు. మరి సరిగా పాఠశాల రాక, సక్రమంగా వినక ఓ 10%, ఒక 100 మంది ఉంటే ఓ 10 మంది 15 మంది ప్రతి చోట ఉంటారు. మరి వారిని కూడా సక్రమంగా తీర్చిదిద్దడానికి మేము కొన్ని మాకున్న నైపుణ్యాల ద్వారా వాళ్ళని సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తాం. అవసరమైతే ఒక్కోసారి మందలించడం కూడా చేస్తాం. ఆ మందలింపే వాడికి ఒక మదింపులాగా ఆలోచించే విధంగా ఉండి వాడు ఒక వినయంతో మా చెంత కూర్చొని చక్కగా ఇచ్చిన ఆ పాఠ్యాంశాలు అవన్నీ కూడా రాయడం కానీ చదవడం కానీ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఓ చిన్న చేయూత ఇస్తాం. అలాగే బాగా చదువుతున్న విద్యార్థులు అంటే మాకున్న సమయం తక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కడైనా ఏ విధంగా విశ్రాంతి ఉంటే మాకున్న బాగా చదివిన విద్యార్థుల్ని వారి చెంత ఒక 5-6 కూర్చోబెట్టి ఒక విభజన గ్రూపుల వారిగా చేసి వారిని కూడా చదివించే ఆ బోధన కూడా, బృంద బోధన కూడా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇలా అనేక విధాలుగా మేము ప్రతిరోజు కూడా పాఠశాలలో ఏ విధంగా కూడా విద్యాబోధనని ఎక్కడా నిర్లక్ష్యం చేయమండి. ఇది ఖచ్చితంగా ఇప్పుడున్న ఉపాధ్యాయ బృందమంతా కూడా చాలా అకుంఠిత దీక్షతో విద్యార్థులను సక్రమైన మార్గంలో పెట్టడానికి అందరూ పనిచేస్తున్నామండి. కానీ సమాజంలో ఏదో ఇంకా
అనుమానమే ఉంది. ఆ అనుమానం నివృత్తి కావాలంటే ప్రతిరోజు మమ్మల్ని పరిశీలించండి, మా పాఠశాలకు రండి, మా పరిస్థితులు చూడండి, మా విద్యార్థులు ఎలా ఉన్నారో పాఠ్యాంశ బోధనలో ఒకసారి పరిశీలన చేయండి. అది మీకే తెలుస్తుంది ఖచ్చితంగా. కాబట్టి గురువు అందరికీ గురువే, నాకు గురువే, మీకు గురువే, పిల్లలకి గురువే, అందరికీ గురువే. ఆ గురువు స్థానాన్ని ఉన్నతంగా మనందరం నిలుపుదాం. కాబట్టి ప్రియమైన తల్లిదండ్రులారా, మీకు మరొక్కసారి చేతులెత్తి మొక్కుతున్నాను. మీ విద్యార్థుల పట్ల అమితమైన గారం పెంచకండి, వద్దండి. వాళ్ళని ముద్దు చేయండి, అవసరమైతే గొద్దండి. సక్రమంగా చేయాలి మీరు. మాకంటే మీరు దండన ఎక్కువ తీసుకోవచ్చు, మేము మందలిస్తాం, మంచి విషయాలు నేర్పుతాం, ఆ విధంగా మారుతారు. మీరు అవసరమైతే ఆ దండోపాయాన్ని కూడా ఉపయోగించి వారు సక్రమంగా ఉండడానికే కదండి. మరి నేటి ప్రభుత్వం కూడా చాలా సక్రమైన సంస్కరణలు కూడా పాఠశాలలో సంస్కరణలు వచ్చాయి. పాఠ్యాంశ బోధనలో కానీ, అదేవిధంగా పాఠశాల యొక్క భౌతిక నిర్మాణం కానీ, అక్కడ పరిసరాల ప్రభావం కానీ విద్యార్థులకు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. మధ్యాహ్న భోజనం కానీ మిగతా అన్నీ కూడా విద్యార్థులందరికీ కూడా ఉపయుక్తకరంగా ఉన్నాయి. కాబట్టి ప్రియమైన తల్లిదండ్రులారా, సర్కారు బడిలోకి మీ పిల్లలు పంపించండి, అదే ప్రభుత్వ బడిలోకి. మీరు నామోసనో అవమానంగానో భావించడం అనేది తగదు. వేల ఖర్చు పెట్టి ఎక్కడెక్కడో మీరు చదివించడం శుద్ధ దండగా. మీ ఇంటి దగ్గరున్న మీ ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లలు చేర్చండి. నేను చెప్పినట్టు మీరు వారికి ఎట్టి బస్సులో సాంకేతికపరమైన అభివృద్ధి చెందినటువంటి పరికరాలు అయినటువంటి టీవీ కానీ, మొబైల్స్ కానీ, లేకపోతే ఇంకొకటి కానీ, ల్యాప్టాప్ కానీ, ఇలాంటివన్నీ కూడా దూరంగా ఉంచండి. వాళ్ళకి వారు ఉపయోగిస్తే సక్రమంగా ఉపయోగిస్తాం లేదో పరిశీలన చేయండి. వారి వస్త్రధారణ పట్ల శ్రద్ధ వహించండి, వారి మాట తీరులో శ్రద్ధ వహించండి, వారి యొక్క జుట్టు విషయంలో శ్రద్ధ వహించండి, వారి యొక్క ఆహార్యం వేషధారణలో శ్రద్ధ వహించండి, వాడి నైతిక విలువ పట్ల శ్రద్ధ వహించండి. ఖచ్చితంగా మీ పిల్లలు అందరికంటే ఉన్నతంగా తీర్చిదిద్దుతారు. ఈ వీటిని మాకు అందించండి, మీ పిల్లల్ని మీకు రత్నాలుగా మార్చి మేము పంపిస్తాం. ఇది ఖచ్చితంగా మీ అందరికీ కూడా నేను ప్రమాణం చేసి మరి చెప్తున్నాను. మీరు అవి చెయ్యాలి ఖచ్చితంగా. మీ పిల్లల పట్ల బాధ్యత వహించాలి. మీరు మీ పిల్లల పట్ల బాధ్యత వహిస్తేనే, మీ పిల్లల పట్ల సక్రమంగా మీరు ఉంటేనే, ఏదేమే ఉదయం వెళ్ళిపోతానో సాయంత్రం వస్తానో మా పిల్లలు ఏమవుతున్నారో ఏంటో అని అనుకుంటే సరిపడదండి. మీ యొక్క కుటుంబ పోషణ కోసం మీ యొక్క కార్యక్రమాలు, మీ యొక్క పనులు చేస్తారు, అందులో తప్పులేదు. ఒక్కొక్కసారి అవసరమైతే తల్లిదండ్రులు మేము పాఠశాలకు పిలుస్తాం, తల్లిదండ్రుల సమావేశాలకు పిలుస్తాం. పిల్లలు పొరపాటు చేస్తే వారిని మరలా వారికి ఫోన్ చేసి మరి పిలుస్తాం. అప్పుడు తప్పకుండా రండి. అలా వస్తేనే మీ పిల్లాడు ఒక సక్రమంగా భయభక్తులతో ఉండడానికి ఆస్కారం ఉంటుంది. మీరు ఇవన్నీ చేయలేదనుకోండి, మీ పిల్లల్ని మేము మంచిదారిలో పెట్టడానికి చాలా కష్టపడవలసి వస్తుంది, మానసికంగా చాలా బాధపడాల్సి వస్తుంది. అందువల్ల ప్రియమైన తల్లిదండ్రులారా, సక్రమంగా మీ విద్యార్థులను, మీ యొక్క పిల్లల్ని సక్రమంగా మా దగ్గరికి పంపించండి. భయభక్తులు మేము నేర్పుతాం. అయ్యే భయభక్తులు అక్కడ ఉండే విధంగా చూసుకోండి. మీరు ఉపాధ్యాయుల పట్ల గౌరవభావంతో ఉండండి. ఉపాధ్యాయుల్ని ఒక ఉన్నతమైన వ్యక్తులుగా భావించండి. మీరు ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది. విద్యార్థులందరూ కూడా రత్నాలుగా మారుతారు, వజ్రాలుగా గట్టిపడతారు. భారతదేశానికి ఉపయోగపడే సత్పౌరులుగా మేము అందించగలుగుతాం. మరి నేటి ప్రభుత్వం కూడా మాకు చాలా అండదండలు, సహకారాలు అందిస్తుంది. విద్యార్థులకు ఆర్థికంగా అవ్వచ్చు, ఆరోగ్యంగా అవ్వచ్చు, అన్నీ సక్రమంగా ప్రభుత్వం వారు పంపిణీ చేస్తున్నారు. వాటిని సక్రమంగా ఉపయోగించుకోండి.
సక్రమైన ప్రవర్తనతో, సత్ప్రవర్తనతో, క్రమశిక్షణతో మెలగండి. మీ ఉన్నతమైన జీవితాన్ని, ఉజ్వలమైన జీవితం, మీ యొక్క సామాన్యమైన జీవితాన్ని ఉన్నతంగా, ఉజ్వలంగా మార్చుకోవడానికి ప్రయత్నించండి. మేము మీకు చేయూతనిస్తాం. మేము నిత్యము కూడా అజ్ఞానంధకారములో ఉన్న మిమ్మల్ని విజ్ఞాన వెలుగులోకి ఖచ్చితంగా పంపించగలం. అదే గురువు బాధ్యత. ఇది ముమ్మాటికే నెరవేరుస్తామని మా ఉపాధ్యాయ బృందం తరపున నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ప్రియమైన తల్లిదండ్రులారా, ఇంతవరకు నా యొక్క సందేశాన్ని చాలా చక్కగా, ఓపికగా, సహనముతో వినాలనే ఆ ఉత్సుకతతో, తద్వారా విద్యార్థులు మీ పిల్లల్ని ఎలా సక్రమంగా పెట్టాలనే భావనతో మీరు విన్నారు. మీ అందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన విద్యార్థులారా, మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ ఉపాధ్యాయులు, మీ తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా ప్రత్యక్ష దైవాలే. ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి. వారిని, తల్లిదండ్రులు అవ్వచ్చు, గురువులు అవ్వచ్చు, పెద్దలు అవ్వచ్చు, వాళ్ళందరినీ గౌరవించండి. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండండి. ఉన్నతమైన జీవితాన్ని పొందండి. అందుకే దీనికోసం మేము అహర్నిశలు కృషి చేస్తాం. ఆ విషయం మీకు కూడా తెలుసు. మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరి ఉపాధ్యాయుడు, మిత్రుడు జామి సత్యనారాయణ.